హలో వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్ ఐపీఎల్ డైరీ. నిన్న అద్భుతమైనటువంటి మ్యాచ్ చూసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ లాంటి ఒక బలిష్టమైనటువంటి జట్టు ఈ టోర్నమెంట్లో దుర్భేద్యమైనటువంటి జట్టుగా ఉండి పెద్ద పెద్ద టీముల్ని మట్టి కల్పించినటువంటి రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ చేతిలో, అది కూడా మొట్టమొదటిసారి డెబ్యూ చేసినటువంటి ఒక కుర్రాడి చేతిలో దారుణంగా దెబ్బతిన్న తర్వాత ఎంతమంది యువకులు మన దగ్గర ఐపీఎల్లో ఛాన్స్ రాక అద్భుతమైన పెర్ఫామ్ చేయగలిగినటువంటి వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎంత పెద్ద టాలెంట్ మన దగ్గర ఉందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు మీడియం ఫాస్ట్ బౌలర్స్ మొట్టమొదటిసారి ఐపీఎల్ ఆడుతున్నటువంటి ఒక అబ్బాయి అమోఘమైనటువంటి బౌలింగ్ చేశాడు. అంటే బేసికల్లీ అతని బౌలింగ్లో ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఏమీ అద్భుతమైన స్వింగో లేకపోతే అద్భుతమైనటువంటి వేగమో లేకపోవచ్చు, కానీ అట్ ద సేమ్ టైం బ్యాట్స్మెన్కి అతని మీద ఉన్నటువంటి తెలియనితనం, అంటే అప్పటిదాకా అతను ఆడలేదు కాబట్టి అతను ఎట్టా వేస్తాడో బౌలింగ్ ఎవరికి తెలియదు, కాబట్టి ఆ నెగ్లిజెన్స్ లేదా తెలియనితనం ఇంపాక్ట్ చూపించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓ అద్భుతమైనటువంటి విజయం దక్కింది సన్ రైజర్స్కి. ఇది ఒక డెఫినెట్లీ చాలా చర్చించాల్సినటువంటి విషయం. నెంబర్ 2, ఇవాళ జరగాల్సినటువంటి మ్యాచ్ చెన్నై వర్సెస్ కేకేఆర్. మనం ఇప్పటివరకు ఉన్నటువంటి పాయింట్స్ పట్టిక కనుక ఒకసారి చూస్తే మనం ఐపీఎల్లో ఇంతవరకు రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్లు ఆడింది, 4 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. అది కూడా నిన్న సన్ రైజర్స్తో ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇకపోతే పంజాబ్ కింగ్స్ సెకండ్ పొజిషన్లో ఉంది, చాలా మంచి టీం. అది కూడా 4 మ్యాచ్లు ఆడింది, 3 గెలిచింది, 1 కోల్పోలేదు. అంటే వాళ్ళకి వర్షం కారణంగా వాళ్ళకి మ్యాచ్ రద్దయింది. 7 పాయింట్స్ వచ్చాయి వాళ్ళకి. ఇకపోతే ఆర్సీబీ 4 మ్యాచ్లు ఆడింది, 3 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. తర్వాత ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లు ఆడింది, 2 గెలిచింది, 3 ఓడిపోయింది, 4 పాయింట్స్తో ఉంది. తర్వాత డీసీ ఢిల్లీ 4 మ్యాచెస్ ఆడింది, 2 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది, 4 పాయింట్స్తో ఉంది. అంటే వీళ్ళు ఇప్పటివరకు ఉన్నటువంటి టాప్ 5 టీమ్స్. మిగిలిన ఇంకా కింద ముంబై ఇండియన్స్తో సహా మిగిలినవన్నీ కూడా కింద ఉన్నాయి. కానీ దుర్భేద్యమైనటువంటి ఈ జట్టు ఆ విధంగా 8 పాయింట్స్తో టాప్లో ఉన్నటువంటి జట్టు ఓ మ్యాచ్ అలా ఓడిపోవడం, అంటే సన్ రైజర్స్ దాన్ని విజయం సాధించడం. ముఖ్యంగా ఇషాన్ కిషన్ గురించి నేను చాలాసేపు మాట్లాడుకున్నాం. అతను అత్యద్భుతమైనటువంటి కెప్టెన్ ఇన్నింగ్స్ 91 రన్స్ చేసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇకపోతే ఇవాల్టి మ్యాచ్ చెన్నై వర్సెస్ కేకేఆర్, 2 కూడా దొందే అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి 2 జట్లు కూడా. ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ మ్యాచ్ ఎలా సాగబోతోంది, నిన్నటి మ్యాచ్ ఎంత అద్భుతంగా సాగింది, వాటి గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ ఎనలిస్ట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ క్లాస్ ఎంపైర్ రామ్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించిన విశేషం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్, అందరికీ హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిన్న మీరు రాలేకపోయారు, కానీ అద్భుతమైనటువంటి మ్యాచ్ అయింది సార్. నిన్న మీరు చూసారో లేదో, ఏమనిపించింది మీకు మ్యాచ్ చూసిన తర్వాత? మ్యాచ్ చూసిన తర్వాత అసలు మనం ప్రిడిక్ట్ చేసే పరిస్థితి లేదనిపిస్తుంది ఐపీఎల్ లోపల. ఎందుకంటే ఒక టాప్ లో ఉన్న జట్టు అసలు ఈ విధమైన ఆట ఆడుతుందని కలలో కూడా ఊహించలేదు. 0కు 1, తర్వాత 1 పరుగు 2 వికెట్లు, తర్వాత 1 పరుగు 3 వికెట్లు, 2 పరుగులకు 4 వికెట్లు, అలాగే 9 పరుగులకు 5 వికెట్లు. ఇది రాజస్థాన్ రాయల్స్ పతనం జరిగిన తీరు. ఈ గణాంకాలు చూసిన తర్వాత 100 పరుగులు 50 పరుగులు కూడా